ఓకే రైట్. కెపాసిటర్ తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని కెపాసిటర్ అంటాం. కెపాసిటర్ని ఛార్జ్ చేసుకునేటువంటి ఒక మెటీరియల్గా చెప్పొచ్చు. దానికి ప్రమాణం ఫారడ్ అనేటువంటి ప్రమాణాన్న వాడతాం, లేదా కూలుంబ్స్ ఫర్ వోల్ట్ అనేటువంటి ప్రమాణాన్న వాడవచ్చు. దీని ఫార్ములా C=Q/V అనేటువంటి ఫార్ములా. ఓకేనా, C=Q/V. సమ్ కెపాసిటర్ C చార్జ్ బై పొటెన్షియల్. చార్జ్ బై పొటెన్షియల్, ఆవేశం బై పొటెన్షియల్ యొక్క నిష్పత్తిని మనం కెపాసిటెన్సీ అంటాం, కెపాసిటర్ అంటాం. కాబట్టి సింబల్ సేమ్ లైన్స్ కనుక ఉంటాయి. ఈ కెపాసిటర్ను 2 రకాలుగా అనుసంధానం చేస్తాం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, 2 రకాలు, ఒకటి సిరీస్ సంధానం, రెండవది సమాంతర సంధానం. సిరీస్ కనెక్షన్ కనుక చూస్తే 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా ఒకే నిరోధాలను ఒక వరుస క్రమంలో అమర్స్తే కెపాసిటర్లో శ్రేణి సంధానం అంటాం. రెండవ డెఫినేషన్ ఏంటి చూడండి సార్, 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా ఒకే ఆవేశం ఇంతకుముందు కరెంట్ అన్నాం, ఇక్కడ ఒకే ఆవేశం కనుక ప్రయాణం చేస్తే దీన్ని సిరీస్ కనెక్షన్ ఇన్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ అంటాం. లేదా 2 లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటర్ల ద్వారా డిఫరెంట్ పొటెన్షియల్ వేరు పొటెన్షియల్లు ప్రవహించిన కూడా దీన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే, సార్ దీన్ని సిరీస్ కనెక్షన్ ఇన్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ అని పిలుస్తాం. అంటే డెఫినేషన్ ఒకసారి ఆలోచించండి. 2 లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటర్లను వరుస క్రమంలో అమర్చిన కెపాసిటర్ల శ్రేణి సంధానం అంటాం. 2 లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటర్ల యొక్క ఒకే ఆవేశాన్ని కలిగి ఉన్నా కూడా కెపాసిటర్ల శ్రేణి సంధానం అంటాం. 2 లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటర్ల గుండా వేరు పొటెన్షియల్ ప్రవహించినా కూడా మనం ఇదిగానే చెప్పాలి సార్. చూడండి, వేరు పొటెన్షియల్ అంటే ఇక్కడ ఏం రాసినాం మనం, V1, V2 వేరు పొటెన్షియల్. చూడండి సార్, ఒకే ఆవేశం ఏం రాసినాం, Q అనేటువంటి ఆవేశం రాసినాం. ఓకేనా, మరి ఇక్కడ సార్ కెపాసిటర్ C=Q/V కాబట్టి దీంట్లో డిఫరెంట్గా ఉండేటి VA కాబట్టి V తీసుకొని మనం ఆన్సర్ చేయాలి. దేర్ఫోర్ V అనేది ఇటు వస్తే Q/C అవుతుంది. దేర్ఫోర్ మొత్తం ఈ వలయంలో వచ్చేటువంటి టోటల్ పొటెన్షియల్, ఎందుకంటే బ్యాటరీ ఒకటే ఉంది, కెపాసిటర్లే మనం ఆన్సర్ చేస్తున్నాం, ఒకే ఆవేశం ఉంది, ఇక మిగిలిన ఉండేటి పొటెన్షియల్ కాబట్టి V=V1 + V2 అనేది మనం తీసుకున్నాం. V=V1 + V2 తీసుకున్నప్పుడు V ఏమవుతుంది, Q/C అవుతుంది. V1 Q/C1 అవుతుంది, V2 Q/C2 అవుతుంది. మరి V1 Q1/C1 రాయొద్దా అంటే రాయొద్దు, ఎందుకంటే రెండిటి యొక్క పొటెన్షియల్ సేమ్ కాబట్టి Qనే. దేర్ఫోర్ ఈక్వేషన్ V1 + V2 అనేటువంటి ఫార్ములా ద్వారా కనుక ఒకసారి చేస్తే V1 Q/C1, V2 Q/C2, V2 Q/C2. అన్నిట్లో Q కామన్గా ఉంది కాబట్టి Qను కనుక కామన్ కనుక తీస్తే దేర్ఫోర్ 1/C = 1/C1 + 1/C2. 1/C1 + 1/C2ను కనుక టోటల్ క్యాలిక్యులేషన్ వేసి మనం కాసాగా కనుక చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ C1 × C2/C1 + C2. ఓకేనా, అంటే ఏందన్నట్టు ఇప్పుడు చూడండి, నిరోధాల సమాంతర సంధానం R R1 × R2/R1 + R2. ఇక్కడ కెపాసిటర్ల శ్రేణి సంధానం C1 × C2/C1 + C2. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి సార్ అంటే, కెపాసిటర్ల యొక్క సమాంతర సంధానం అనేది, ఓకేనా, కెపాసిటర్ అంటే నిరోధాల యొక్క సమాంతర సంధానం అనేది కెపాసిటర్ల యొక్క శ్రేణి సంధానానికి రివర్స్లో అనులోమాన అంటే మీన్స్ విలోమానుపాతంగా డిఫరెంట్గా వ్యతిరేక దిశలో ఉంటుందిగా మనం చెప్పొచ్చు. అంటే ఏందన్నట్టు, నిరోధాల శ్రేణి సంధానం కెపాసిటర్ల సమాంతర సంధానానికి ఈక్వల్. నిరోధాల సమాంతర సంధానం కెపాసిటర్ల యొక్క శ్రేణి సంధానానికి ఈక్వల్. రైటా? రైట్. చూడండి, నిరోధాల యొక్క సమాంతర సంధానానికి సూత్రం R R1 × R2/R1 + R2. మరి ఇంతకుముందు కెపాసిటర్ల శ్రేణి సంధానం ఏమొచ్చింది, C1 × C2/C1 + C2. రైట్. నిరోధం యొక్క విలోమాన్ని సార్ మనకి ఇక్కడ ఏమని చెప్పొచ్చు, కెపాసిటెన్సీగా చెప్పొచ్చు. కెపాసిటర్ యొక్క సిరీస్ సార్ రెసిస్టెన్స్ ప్యారలల్కి ఈక్వల్. కెపాసిటర్ల యొక్క ప్యారలల్ కనెక్షన్ రెసిస్టెన్స్ సిరీస్ కనెక్షన్కి ఈక్వల్గా చేస్తుంది. అంటే రెసిస్టెన్స్ యొక్క సిరీస్ ఆపోజిట్, ప్యారలల్ యొక్క కెపాసిటర్స్ యొక్క ప్యారలల్ కనెక్షన్కి ఈక్వల్గా ఉంటుందిగా మనం చెప్పొచ్చు. ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్. ఇక్కడ మరి చూడండి, మరి కెపాసిటర్ల యొక్క సమాంతర సంధానం, ఓకేనా,
కెపాసిటర్స్ సి యొక్క సమాంతర సంధానానికి సూత్రం. ప్యారలల్ కనెక్షన్ ఏ విధంగా అవుతుంది? సమాంతర సంధానం అంటే ప్యారలల్ కనెక్షన్, కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్గా చెప్పాలి. మరి ప్యారలల్ కనెక్షన్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి సార్, ఇక్కడ సరిగా 2 లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటర్ను ఒకే ఉమ్మడి బిందువు కలుపుతున్నాం. ఒకే ఉమ్మడి బిందువుకు కలపగా ఏర్పడేటువంటి అమరికనే కెపాసిటర్ల యొక్క సమాంతర సంధానం అంటాం. ఈ రెండింటిని తీసుకుపోయి నేను ఏం చేస్తున్నా, ఒక బ్యాటరీకి కనెక్షన్ ఇస్తున్నా. ఓకేనా, బ్యాటరీకి బి అనేటువంటి బ్యాటరీ బి అనేటువంటి దానికి కనెక్షన్ ఇచ్చిన, బ్యాటరీ బి ప్లస్ మైనస్. ఓకేనా, దీన్ని C1, ఓకే, ఇది C2. 2 లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటర్లను ఒకే ఉమ్మడి బిందువుకు కలపగా ఏర్పడేటువంటి అమరికను కెపాసిటర్ల యొక్క సమాంతర సంధానంగా చెప్పాలి. శ్రేణి సంధానం అండ్ సమాంతర సంధానాన్ని కనుక చూస్తే ఇది P అనేటువంటి ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్, Q అనేది ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్. దీంట్లో సమాంతర సంధానం యొక్క ఫస్ట్ డెఫినేషన్ 2 లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటర్లను ఒకే ఉమ్మడి బిందువుకు, ఒకే ఇంటర్సెక్షన్ పాయింట్, ఒకే ఉమ్మడి బిందువుకు కలపగా ఏర్పడేటువంటి అమరికను కెపాసిటర్ల యొక్క సమాంతర సంధానంగా చెప్పాలి. ఓకే, రైట్. మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఈ 2 కలిసే ఉన్నాయి కాబట్టి రెండింటి యొక్క పొటెన్షియల్ ఎప్పుడైనా V అనేటువంటి పొటెన్షియల్ అవుతుంది. మరి దీని యొక్క ఛార్జ్ కనుక తీస్తే దీనిది Q1 అవుతుంది, దీనిది Q2 అవుతుంది సార్. ఓకేనా, ఇప్పుడు చూడండి, 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా ఒకే పొటెన్షియల్ ప్రవహిస్తే దీన్ని కెపాసిటర్ల యొక్క సమాంతర సంధానంగా చెప్పాలి. ఇది V. ఇది ఒకే ఉమ్మడి బిందు ఏమవుతుంది, P, Q అయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా వేరువేరు ఆవేశాలు కనుక ప్రయాణం చేస్తే ఇలాంటి వాటిని మనం సమాంతర సంధానం, ఇది కెపాసిటర్లో ఉంటాం. అంటే సేమ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్ అనాలి, సేమ్ పొటెన్షియల్ అనాలి, డిఫరెంట్ ఛార్జ్ అనాలి. కాబట్టి డిఫరెంట్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు Q1, Q2 అనేది జరుగుతుంది. ఈ మొత్తం కనుక తీస్తే సార్ కెపాసిటర్ యొక్క ఫార్ములా పరంగా సార్ మనకు ఆన్సర్ C ఈజ్ ఈక్వల్ టు Q/V అనేటువంటి ఫార్ములా. ఓకేనా, ఈ మొత్తం దాంట్లో ఏమున్నాయి సార్, డిఫరెంట్గా ఉండేటి ఏంటి, Q1, Q2 కాబట్టి Q1, Q2 మొత్తం Q రావాలి అంటే Q1 ప్లస్ Q2 కనుక యాడ్ చేస్తే మొత్తం ఆవేశం అనేది వస్తుంది. డిఫరెంట్గా ఉండే వాటిని బట్టే చేయాలి. దేర్ఫోర్ ఈ కెపాసిటర్ అనేటువంటి లా ఆధారంగా సార్ ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, C ఇంటూ V అవుతుంది. దేర్ఫోర్ ఈ నియమం పరంగా Q రావాలి అంటే C ఇంటూ V, మరి Q1 రావాలి అంటే C ఇంటూ V1. ఓకేనా, రైట్. ఓకే, Q ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ V, మరి Q1 రావాలి అంటే ఓకేనా C1 ఇంటూ V. నెక్స్ట్ Q2 రావాలి అంటే C2 ఇంటూ V అవుతుంది. దేర్ఫోర్ నియమం ఆధారంగా Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 అనేటువంటి ఫార్ములా. దేర్ఫోర్ Q ఈజ్ ఈక్వల్ టు డాష్ CV ఈజ్ ఈక్వల్ టు C1V ప్లస్ C2V. సార్ వీని కామన్ తీస్తే C1 ప్లస్ C2, VV క్యాన్సిల్ కాబట్టి దేర్ఫోర్ C ఈజ్ ఈక్వల్ C1 ప్లస్ C2. ఇదే కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. కెపాసిటర్ ఇన్ సిరీస్ కనెక్షన్ అండ్ కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. కెపాసిటర్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ C ఈజ్ ఈక్వల్ C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2. కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ C ఈజ్ ఈక్వల్ C1 ప్లస్ C2. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్స్గా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి సార్ ఆప్షన్స్ కనుక గుర్తుపెట్టుకుంటే తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి ఏదైనా ఒక మెటీరియల్ని కెపాసిటర్స్ అంటాం. ఈ కెపాసిటర్స్ ఆధారంగా దీంట్లో 2 రకాల సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ చేస్తే సార్ సిరీస్ కనెక్షన్లో కనుక చూసినట్టయితే సార్ ఒకే వరుస క్రమం అని గుర్తుపెట్టుకోవాలి, వేరు పొటెన్షియల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఒకే ఆవేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే ప్యారలల్ కనెక్షన్ కనుక వస్తే ఒకే ఉమ్మడి బిందువు గుర్తుపెట్టుకోవాలి, వేరు ఆవేశాలు గుర్తుపెట్టుకోవాలి, ఒకే పొటెన్షియల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తంలో ఆన్సర్ ఏంటి అంటే సార్ రెసిస్టెన్స్ సిరీస్ అండ్ రెసిస్టెన్స్ ప్యారలల్.
రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటర్స్ యొక్క ప్యారలల్ కనెక్షన్కి ఈక్వల్. రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటర్స్ ప్యారలల్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుందిగా చెప్పాలి. కాబట్టి ఈ రెండిట్లో కనుక మనం ఆలోచిస్తే ఒక్కసారి చూడండి సార్, టోటల్గా సార్ C1 ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 10 ohms 10 ఫారెడ్ అంటే సార్ 10,20 చేస్తే C ఈజ్ ఈక్వల్ టు డాష్, శ్రేణి సంధానం డాష్ అండ్ సమాంతర సంధానం డాష్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. 10C, 20C అనేటువంటిది క్వశ్చన్ ఇచ్చాడు. 10Cని ఏమనుకుంటాం, C1 అనుకుంటాం, 20Cని C2 అనుకుంటాం. ఇప్పుడు సిరీస్ కనెక్షన్ కనుక ఆడితే C ఈజ్ ఈక్వల్ టు శ్రేణి సంధానంలో క్వశ్చన్ కనుక మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే C ఈజ్ ఈక్వల్ టు C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2 అనేటువంటి ఫార్ములా. ఓకేనా, C ఈజ్ ఈక్వల్ టు C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2. మరి ఇక్కడ C1 ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, 10 ఇంటూ 20 బై 10 ప్లస్ 20. ఓకేనా, 10 ఇంటూ 20 బై 30, 0 0 క్యాన్సర్. ఓకేనా, 20 బై 3, 3 1 జా, 3 6 జా, 3 6 జా, 6.6 ఫారెడ్. 6.6 ఫారెడ్కి ఈక్వల్గా పనిచేస్తుంది, ఇదిగా చెప్తాం. మరి ప్యారలల్ కనెక్షన్ ఎలా చెప్తాం సార్? ప్యారలల్ కనెక్షన్, ప్యారలల్ సమాంతర సంధానం కనుక ఆన్సర్ కనుక చూస్తే సార్ కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 అనేటువంటి ఫార్ములా. Therefore C is equal 10 plus 20 is equal to 30 farad is right answer. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే ఇక్కడ చూడండి, మీరు ఈజీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయవచ్చు. టైంను సేవ్ పట్టుకొని ఆన్సర్ చేయాలి. మరి ప్రాబ్లం చేసేటప్పుడు కనుక టైం ఉండనటువంటి పరిస్థితి కనుక వస్తే నేను చెప్పే లాంగ్ పాయింట్, నోట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ సార్ ఎగ్జామినేషన్. సార్ రెసిస్టెన్స్లో సిరీస్ కనెక్షన్ అండ్ రెసిస్టెన్స్లో ప్యారలల్ కనెక్షన్ అనేటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చింది. సిరీస్ కనెక్షన్ ఇస్తే మీరు ఏం చేస్తారు, యాడ్ చేస్తారు, కాబట్టి 1 సెకండ్లో ఆన్సర్ వస్తుంది. మరి ప్యారలల్ కనెక్షన్లో కనుక ఇచ్చినాక ఎలా ఇచ్చిండు, 100 ఇచ్చిండు, 1000 ఇచ్చిండు, ప్యారలల్ కనెక్షన్ ఉన్నది, చేయాలి. ప్రాబ్లం చేయాలంటే ఆడ 40 సెకండ్స్ టైమే ఉంది. ఇప్పుడు మనం ప్రాబ్లం ఏం చేయాలి, సరే 100 ఇచ్చిండు, 1000 అనేది ఇచ్చిండు అనుకున్నాం అన్నప్పుడు ఆడ ఏం చేయాలి, R ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అనే ఫార్ములా వేసుకోవాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, ఆన్సర్ చేయాలి. ఇంత టైం లేదు అన్నప్పుడు మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న వాల్యూ, ఒక స్మాల్ వాల్యూ, ఒక పెద్ద వాల్యూ కనుక నిరోధాల యొక్క సమాంతర సంధానంలో కనుక ఇచ్చినట్టయితే మీరు ఆన్సర్ దాదాపు చిన్న దానికి సమానంగా వస్తుంది. అంటే మీరు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, 10 ఇచ్చిండు, 100 ఇచ్చిండు, సమాంతర సంధానం, ప్రాబ్లం చేసేటువంటి టైం లేదు, లేనప్పుడు 4 ఆప్షన్లు చూసుకోవాలి. 10 ఇచ్చిండు, 100 ఇచ్చిండు అంటే చిన్న వాల్యూ ఏంటిది 10. ఈ 4 ఆప్షన్లలో 10కి ఏదైతే దగ్గర ఉందో ఆన్సర్ కరెక్ట్.